బాహుబలి పెట్టారు. ఇది మా పాప మా పాప 6 years పాపకి ఇక్కడ కుట్టున్నారు. 2 meters లంగా క్లాత్ తీసుకున్నామండి. ఇది మనం దగ్గర వేసుకుంటే 2 meters టాప్ బాటమ్ రెండు లంగా ఒకటి 10 rupees పడుతుంది. దీనికి 1 meter వరకు వస్తుంది. 3 meters ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మీ మేడం ఎలా చెప్పారు? మా మేడం అది బాగా చెప్తారండి. దుర్గవాళ్ళు టైంకి వచ్చేస్తారు. మేము రాకపోయినా ఆవిడ ముందే వస్తాయి. మేము 10 సార్లు అడుగుతాం, ఆవిడ చెప్తారు. అలాంటిది ఏంటి మేడం అయితే మాకు చాలా రోజుకి ఒకటి చెప్తున్నారంటే ఆవిడ గ్రేట్ అండి. ఆవిడ రాకుండా వెళ్ళి అక్కడ కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తున్నారండి. ఆవిడ చాలా ఓపికగా చెప్తుంది. చాలా బాగా చెప్తున్నారండి. ఈ మెజర్మెంట్స్ అన్ని మీకు ద్వారానే మేడం నేర్పిస్తారండి. అంటే మాకు ఇక్కడ చెప్పేవారు మనం చెస్ట్ కొలకు ఎలా తీసుకోవాలి, షోల్డర్ ఎలా తీసుకోవాలి, ఎందుకు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఇక్కడ మా మీద ఎక్స్పెరిమెంట్ ద్వారా మేము వెళ్ళి మా పిల్లలకి డైరెక్ట్గా మీకు ఎవరికైతే కొడతారో వాళ్ళు మీరు చెప్పి మేడం బాగా చదివినట్టు. అంటే ఓవరాల్ మీరు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ డిఫరెన్స్ కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మాకు ఐడియా అంటే మాకు మెజర్మెంట్స్ ద్వారా రాదు. ఇక్కడికి వచ్చాక మేడం ద్వారా క్లాస్కి రావడం వల్ల అది మీకు అడ్వాంటేజ్. కొన్ని అంటే ముందు నాకు ఖర్చు ఉంది కానీ ఇంత నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా ఇప్పుడు ఏదైనా మనకి వచ్చు అనుకుంటాం కానీ వచ్చింది అది ఒక 2-3 వరకు పనికి వస్తుంది. కానీ దాన్ని ఫుల్గా నాలెడ్జ్ రావాలి, పక్కన నేర్చుకోవాలంటే మనం క్లాస్ వచ్చి జస్ట్ ఇంటికైతే ప్యాచ్ వర్క్ చేసుకుంటాం మేము. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మా పిల్లలు పుట్టుగలు మా పిల్లలు ఇంకా ఎవరికైనా కూడా పెడతాం. టైలరింగ్ పెట్టే స్టాఫ్ కానీ ఇంకా కొట్టడం ఇంట్లో పెట్టుకుంటామండి. మీ పిల్లలు ఉన్నారండి. నేను మా సిస్టర్స్ అదే వాళ్ళు చెప్తుంటాం. బయట బిజినెస్ ప్లాన్ చేయాలి. మీకు వచ్చింది మీరే దాచుకోకూడదు. ఇలాగ మేడం లాగా మీరు టీచ్ చేయొచ్చు, లేకపోతే మీరేమో నలుగురు కొట్టి మీరు సంపాదించవచ్చు. గోల్డ్ వేస్ అయితే ఉన్నాయి. ఏదో నేను హెల్ప్ చేద్దాం అంటే అందరం కూడా ముందే ఏం చేసుకుంటాం మేడం. చెప్తాను మేడం మా టార్గెట్ ఏంటంటే లేడీస్ ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నలుగురికి హెల్ప్ చేయాలి. అది మా ఆర్గనైజేషన్ లేడీస్ కోసం మేము చేస్తున్నాం. ఓన్లీ టైలరింగ్ అనే కాదు, చాలా సర్వీసెస్ ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు చెప్పాను కదా, మీలో ఎవరికి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, మేము దీన్ని ఈ పర్టికులర్ టీం కోసం మేము బిజినెస్ చేయాలి, లేకపోతే మేము నలుగురికి హెల్ప్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా మాకు ప్లాన్ ఉంది అన్ని మీరు మా దగ్గరికి రండి. దానికి మేము చేయగలిగింది మేము డెఫినెట్గా చేస్తాం. మీకు అది ఎలాగైనా హెల్ప్ అయ్యి మీరు మీ కుటుంబానికి సపోర్ట్ అయ్యేలాగా అయితే మేము హెల్ప్ చేస్తాం. అది ఏ వేలో అయినా పర్లేదు, టైలరింగ్ అవ్వండి, మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ మేడం.